హలో! ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇక ఈరోజు కూడా ఒక సింపుల్ వర్క్ అయితే వచ్చిందండి. ఇది కూడా ఎవరైనా చేసేసుకోవచ్చనమాట. ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి మంచి రాణి పింక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి. ఇక ఈ వర్క్ కోసం కావాల్సిన మెటీరియల్ వచ్చి 3mm గోల్డ్ అండ్ పర్ల్స్, నెక్స్ట్ షుగర్ బీడ్స్, తర్వాత వచ్చేసి శారీ కలర్ కుందన్స్, నెక్స్ట్ వచ్చేసి ఆ కుందన్స్ స్టిక్ చేసుకోవడానికి గ్లూ, జెరీ థ్రెడ్, అలానే మనం పూసలు కుట్టుకోవడానికి థ్రెడ్, పూసల సూది అండ్ జరీ కుట్టుకోవడానికి ఒక పోగు దారం సూది, ఇంకా సీజరు. ఇంతకు మించి మనకు పెద్ద రిక్వైర్మెంట్స్ ఏం అవసరం లేదండి. ఇవి ఉంటే చాలన్నమాట. ముందు నెక్ అయితే మార్కింగ్ చేసేసుకొని నేను ఫస్ట్ అయితే జరీ థ్రెడ్ లాగేస్తానండి. జరీ థ్రెడ్ 2 లైన్స్ వేసేస్తాను. జరీ థ్రెడ్ ఎందుకేస్తారు అనేసనని చెప్పని ఒక ఆవిడ కామెంట్ పెట్టారండి. అంటే నావి రివ్యూలో ఉంటాయి. నేను యాక్సెప్ట్ చేసిన తర్వాతే మీకు అవి కనిపిస్తాయన్నమాట. ఏం లేదండి, మనకి డైరెక్ట్ పూసలే పెట్టేసుకుంటే టైలరు స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ వరకే మార్కింగ్ రావాలి అనేసని ఒక ఐడియాతో లేకుండా మామూలుగా పెట్టేస్తారు. సీనియర్ టైలర్స్ అయితే చేసేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అది సైడ్కి వచ్చిందనుకోండి, ఆ థ్రెడ్ అనేది లేకుండా పోతే సైడ్కి వెళ్ళిపోతే ఆ పూసల మీద పడి పూసలు కట్ అయిపోవడము, వాళ్ళ మిషన్ సూదులు ఇరిగిపోవడం అలా జరుగుతుంది. సో అలా కాకుండా ఉండడానికే మేము ఈ డిజైన్ దాటి మన డిజైన్ కూడా వెళ్ళకూడదు అని, మాకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి మేము ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని దాని చుట్టూతా మేమైతే అవుట్లైన్ అనేది వేసేస్తాం అనమాట. ఇంకా దాని తరువాత దాని చుట్టూతా వర్క్ వేసుకున్నాం. నేనైతే మాత్రం ఫస్ట్ జరీ థ్రెడ్ లాగేసి ఓకే ఇది మనకి డెడ్ ఎండ్, దీని తర్వాతే మనం వర్క్ చేసుకోవాలని అయితే నేనైతే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా 2 లైన్స్ వేసానండి. 2 లైన్స్ వేసేసుకున్న తర్వాత ఇలా 2 లైన్స్ వేసుకున్న తర్వాత ఇంకా మనం పూసలు కుట్టుకోవాలండి. ఆవిడ చూస్ చేసుకున్న డిజైన్ ఏంట్రా అంటే కొంచెం ఈజీనే, బట్ నెక్ డిజైన్ వేయడం వరకు చాలా ఈజీ. బుటాస్కి స్టిచ్ చేసుకోవడం కొంచెం కష్టం అనమాట. ఇవి మీరు సూది దారంతో అయినా వేసేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. కాకపోతే మనకు మగ్గంతో వచ్చినంత ఫినిషింగ్ సూది దారంతో రాదనమాట. ఇలా ఓవరాల్గా అంటే ఈ షుగర్ బీడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో నేను 2 టైప్స్ చూపించాను కదండి, మైక్రో అనేసని. అవి కాదు, ఇవి కొంచెం పెద్దవన్నమాట. మైక్రోవ్ ఏంట్రా అంటే మనకి అన్నీ కాస్ట్ కూడా ఎక్కువే, ఈవెన్ సైజ్ వస్తుంది, ఎక్కడ కూడా వేస్టేజ్ ఉండదు, అన్నిట్లోనూ ఈవెన్ సైజే ఉంటుందన్నమాట. ఇవేంట్రా అంటే మనకి వేస్టేజ్ కూడా ఉంటుంది, కొన్ని పెద్దవిగా వస్తాయి, కొన్ని చిన్నవిగా వస్తాయి. అది మనం చెక్ చేసి తీసుకోవాలన్నమాట. అంతకు మించి ఇంకేం లేదు. ఇక్కడైతే ఆ షుగర్ బీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి 3 లైన్స్ వేసుకుంటున్నాను. అవి 3 లైన్స్ కంప్లీట్ షుగర్ బీడ్స్ వేసేసిన తర్వాత 3mm పర్ల్స్, 3mm గోల్డ్ బీడ్, ఇవి 2 అనమాట. ఒక పర్ల్ ఒక గోల్డ్ బీడ్, ఒక పర్ల్ ఒక గోల్డ్ బీడ్తో ఇలా వేసేసుకొని మనమైతే మధ్యలో ఒక లైన్ అంటే చెప్పాను కదా, ఫస్ట్ వచ్చి జెరీ థ్రెడ్ వేసుకున్నాము, దాని తర్వాత షుగర్ బీడ్స్ 3 లైన్స్ వేసుకున్నాము, దాని తర్వాత ఒక పర్ల్ ఒక గోల్డ్ బీడ్ అనమాట. యాక్చువల్లీ వాళ్ళు చూస్ చేసుకున్న డిజైన్లో 2 షుగర్ బీడ్స్ పర్ల్ ఉందన్నమాట. కానీ మరి కంప్లీట్ ఇదనంటే షుగర్ బీడ్స్ మధ్యలో పర్ల్ అనేది చిన్న సైజ్ అన్నా కనిపించట్లేదు. 3mm పెడితే అవి అంత లుక్ రావట్లేదు, అందుకోసం నేను ఈ విధంగా వేసానమాట. ఇలా మనం 2 స్టిచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 3 లైన్స్ షుగర్ బీడ్స్ అనేది అయితే స్టిచ్ చేస్తాం. ఇలా మనం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ముత్యాలండి, ఒక 3 ముత్యాలు తీసుకొని ఒక బుటీలాగా వేసుకుంటున్నాం అనమాట. వాటి మధ్యలో మళ్ళీ కుందన్ వస్తుంది మనకి. ఇప్పుడు ముందైతే నేను ముత్యాలు ఈ విధంగా వేసేసుకుంటున్నాను. 3 ముత్యాలు ఈ విధంగా వేసేసుకొని కొంచెం మధ్యలో వచ్చేసి 1.8 ఆర్ హాఫ్ ఇంచ్, నేనైతే ఆ ముత్యానికి ఈ చివరి ముత్యానికి గ్యాప్ వచ్చి 1.8 పెట్టుకుంటున్నాను. సో నాకు అదైతే ఈక్వల్గా ఉంటుంది అనిపించింది. ముడి వేయడం గురించి కొంతమంది అడిగారండి. ముడి కూడా చాలా ఈజీనేనండి. కొంచెం ఫస్ట్ చూసేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ డెడ్ ఈజీ అనమాట ముడి వేసుకోవడం. నేను వచ్చేసి ఇక్కడ ముడి వేసేసి ఆ ఎక్సెస్ దాన్ని మళ్ళీ పర్ల్కి లాగేస్తానమాట. సో చూసేదానికి నేను రివర్స్ లాగేస్తున్నానేమో అని అనుకుంటున్నారు, కాదండి, నేను అక్కడ ఆల్రెడీ ముడి వేసుకుంటాను. ముడి వేసిన తర్వాత నేను రివర్స్ లాగేస్తాను. ఇలా ముత్యాలన్నీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో కుందన్ అయితే మనం స్టిక్ చేసుకోవాలి.
ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ పెట్టుకోండండి. ఎందుకంటే పైన రౌండ్ తిరిగేదానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే దీని చుట్టూతా మళ్ళీ మనం షుగర్ బీడ్స్ స్టిచ్ చేస్తాం కదా! సో, అందువల్ల మనకు కొంచెం టైం అయితే పడుతుందనమాట. ఇంకిక్కడ వచ్చేసేటప్పటికి మనకి ఈ విధంగా అంటే నేను ఇది మీకు చూపిస్తుంది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్‌లో కూడా మనకి బుటా రావాలి కదా! సో, అందుకోసం నేను 2 దగ్గరలే పెట్టాననమాట. ఇవేంట్రా అంటే మళ్ళీ కింద మనకొక ఇయర్ రింగ్ హ్యాంగింగ్ లాగా వస్తుంది. సో, ఇవి మనకి డ్రై అవ్వడానికి కొంచెం టైం పడతది కాబట్టి డ్రై అయిందాక కొంచెం వెయిట్ చేద్దాం. ఓకేనా? ఇంక ఇక్కడైతే మనకి మైక్రో షుగర్ బీడ్స్ తీసుకుంటున్నానండి. అది నేను చెప్పాను కదా! అన్నీ ఈవెన్ కటింగ్ ఉంటుందని. అవి తీసుకొని మనం ఇవేవైతే కుందన్స్ మనం అతికించుకొనున్నామో దాని చుట్టూతా డ్రాప్ షేప్‌లో స్టిచ్ చేసుకోవాలండి. ఇది కొంచెం మనకి ఈ మూలలు తిరిగేటప్పుడు మాత్రం ఒక్కొక్కటే స్టిచ్ చేసుకోండి. కుడుతూ ఉన్నాను. మధ్యలో వచ్చేసి మన పూసల సూదయితే ఇరిగిపోయిందనమాట. కొత్తది. దీనికి ఇంకా నేను థ్రెడ్ కూడా చుట్టుకోలేదు. దాంతో కుట్టడం కొంచెం కష్టంగా ఉంది. అదే మీకిక్కడ చూపిస్తున్నాననమాట. ఇంక ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తరువాత మళ్ళీ దాని కింద మళ్ళీ నేనిందాక చెప్పాను కదా! పర్ల్ జస్ట్ ఒక హ్యాంగింగ్ లాగా పర్ల్ అనేది హ్యాంగ్ చేసుకుంటున్నాం. ఇంక ఇదే విధంగా అన్ని కుందన్స్ చుట్టూతా మనం స్టిచ్ చేసేసుకొని తర్వాతొచ్చేసి మళ్ళీ ఈ బుటీస్ ఏవైతే మనము పెట్టుకున్నామో ఆ బుటీస్ స్టిచ్చింగ్ కూడా చేసుకుంటాం అనమాట. ఇక్కడ మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. ఎప్పుడైనా గానీ ఆ కుందన్ చుట్టూతా స్టిచ్ చేసేటప్పుడు మ్యాక్సిమం వీలుంటే ఒక్కొక్క షుగర్ బీడే వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకు 2, 2 వేసుకున్నామంటే ఫినిషింగ్ అంతగా రాదు అని నాకనిపిచ్చింది. నేను అదే చెప్తున్నాననమాట. ఓకేనా? వచ్చేసి ఇక్కడ నేను బుటా అని చెప్పాను కదండీ! దాని చుట్టూతా కూడా ఇదే విధంగా షుగర్ బీడ్ వేసుకొని చాలా ఈజీ వర్క్ అండి. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మాత్రం కొంచెం టైం పట్టిద్ది కానీ కొంచెం ఎక్స్‌పీరియన్స్ వాళ్ళైతే మాత్రం 1 ½ డేకి అయితే వేసేయొచ్చనమాట. అంటే పెద్ద కష్టమైందేం కాదు. బట్ కాకపోతే పూసలు ప్రతి దగ్గర ముడి వేసుకోవడం కొంచెం కష్టం కాబట్టి టైం పడుతుంది. ఇప్పుడు ఈ విధంగా మనం డ్రాప్ దగ్గర వేసేసుకున్న తర్వాత మనము నెక్ దగ్గర వచ్చేసి ఒకలా స్టిక్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇంకొకలాగా స్టిక్ చేసుకుంటామనమాట. అది మాత్రం కొంచెం గమనించుకోండి. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత పర్ల్, ఒక షుగర్ బీడ్. అదో చూస్తున్నారు కదా! ఒక పర్ల్, ఒక షుగర్ బీడ్ వేసుకొని అలా ఎప్పుడు మనం స్టార్ట్ చేసేటప్పుడు సెంటర్‌లోనే స్టార్ట్ చేసుకోవాలి. ఈ పక్క ఒక పర్ల్, షుగర్ బీడ్, మళ్ళీ ఈ పక్క ఒక పర్ల్, షుగర్ బీడ్ అలా వేసుకున్నారనుకోండి, మీకు చూసేదానికి కూడా హ్యాంగింగ్స్ లాగా నీట్‌గా వస్తుందనమాట. చూసారు కదా! ఇంకా ఇవి వేసేసుకున్న తరువాత పైన కూడా ఒకటి వేసేసారనుకోండి, మీకు చూసేదానికైతే మాత్రం పక్కా ఇయర్ రింగ్ లాగే అనిపిస్తుంది. ఈజీగా గూడా అయిపోతుంది. కాపోతే గమ్ అనేది బాగా డ్రై అయిందాక వెయిట్ చేయాలండి. ఓకేనా? చూసారు గదా! ఇంక రెండో దానికి కూడా ఇదే విధంగా వేసుకోవాలి. చూసారా? నచ్చిందా అండి మీకీ వర్కు? మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.